India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. ఈ మధ్య చాలామందికి డార్క్ సర్కిల్స్ ఆర్ బ్లాక్ సర్కిల్స్ అరౌండ్ ద ఐస్ అండ్ ప్లఫీనెస్ అండ్ ఇట్లా బాగా ఇట్లా సాగీగా లేకపోతే బ్యాగ్స్ అంటారు కదా, బ్యాగ్స్ ఫార్మేషన్ కళ్ళ కింద, ఇది బాగా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ స్లీప్ లేకపోవడం. బేసిక్గా ఏంటంటే డార్క్ సర్కిల్స్ డైరెక్ట్గా రిలేటెడ్ టు స్లీప్లెస్నెస్. మీరు ఎంత తక్కువ పడుకుంటే అండ్ ఎంత ఎక్కువ స్ట్రెయిన్ అవుతే, ఎంత యాంగ్జైటీ ఎక్కువ ఉంటే అంత డార్క్ సర్కిల్స్ వస్తాయండి. ఎందుకంటే మీరు పడుకోనప్పుడు ఏమవుతుందంటే ఐస్ స్ట్రెయిన్ అయిపోతాయి. స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా కూడా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో బ్లాక్ సర్కిల్స్ కనిపిస్తాయి. సో స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ స్లీప్ని కరెక్ట్ చేసుకోండి. మినిమం 8 అవర్స్ స్లీప్ మీరు పడుకోవాలి కరెక్ట్గా బ్లాక్ సర్కిల్స్ తగ్గాలంటే. సెకండ్ వచ్చేసి బ్లాక్ సర్కిల్స్ జనరల్గా బాగా ఈ మధ్య బికాజ్ స్క్రీన్ టైం కానీ ఆర్ ఆఫీస్లో బికాజ్ చాలా వరకు ల్యాప్టాప్స్ ముందు పనిచేయడము అండ్ యూనో కెమెరాస్ దగ్గర ఆర్ డిఫరెంట్ వర్క్ ఏరియాస్లో మనకేంటంటే స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల కూడా ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోయి ఈ బ్లాక్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఈ బ్లాక్ సర్కిల్స్ వస్తాయన్నమాట. న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా బ్లాక్ సర్కిల్స్ వస్తాయి. సో ఈ బ్లాక్ సర్కిల్స్ మనకేంటంటే స్లీప్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ప్లస్ నేను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను ఈ బ్లాక్ సర్కిల్స్ తగ్గడానికి. ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు డైలీ రొటీన్లో మీరు చేస్తే మీకు బ్లాక్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. అంటే న్యూట్రిషన్ తీసుకోవాలి, స్లీప్ మంచిగా పడుకోవాలి, యాంగ్జైటీ కూడా తగ్గాలి అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే మీకు ఈ డార్క్ సర్కిల్స్ అండ్ ఈ అండర్ ఐ బ్యాగ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫింగర్స్ ఇలా తీసుకొని జస్ట్ ఇలా అండర్ ద ఐ మసాజ్ చేయండి. ఇలా స్లోగా మసాజ్ చేయండి. చూడండి నేను ఎలా మసాజ్ చేస్తున్నాను. ఇలా స్లోగా ఐస్ కింద జస్ట్ ఇలా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయండి. ఇలా కంటి కింద ఇలా 2 ఫింగర్స్తో మసాజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇలా ఇలా చేయాలి అన్నమాట. ఇలా ఫింగర్స్తో ఇలా ట్యాపింగ్ చేయాలి. ఇలా కింద అండ్ మీద కంటి చుట్టంతా కూడా ఇలా చేయాలి. దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి. జస్ట్ ఇలా చేయాలి. ఎస్, దీనిది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి చూడండి, ఈ ఫింగర్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ నాకు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇలా పెట్టి ఈ 2 ఫింగర్స్తో చూడండి ఇలా చూపిస్తున్నాను. ఇలా పెట్టి మీరు ఇట్లా ఈ పార్ట్ని మీ కంటి కింద ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేయాలి మంచిగా. కళ్ళని ఇలా మంచిగా స్ట్రెచ్ కూడా చేయాలి. 2 ఇలా చూడండి నేను ఎంత మంచిగా నా కళ్ళ కింద ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మీ ప్లఫీ ఐస్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు కదా అవి, ఇంకా డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. యా, సో ఇలా మంచిగా ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి 5 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. ఇలా మసాజ్ చేసుకోండి. చాలా మంచిదండి మీ కళ్ళకి ఈ ఎక్సర్సైజ్. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ చాలా తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి 2 ఫింగర్స్ ఇలా బీ షేప్లో ఇలా పెట్టి ఇలా వి షేప్లో ఇలా పెట్టండి. ఫింగర్స్ ఇలా పైకి చూడండి అండ్ నోరు ఓపెన్ చేయండి. చేసి మీ కళ్ళని ట్యాప్ చేయండి.
దీనివల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఈ క్యారీ బ్యాగ్స్ తగ్గుతాయి. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ వచ్చేసి ఈ 2 ఫింగర్స్ కంటి ఎడ్జ్లో పెట్టాలి. పెట్టి మీ కళ్ళని ఇలా డ్రాగ్ చేయండి, పైకి డ్రాగ్ చేయాలి. చైనీస్ కళ్ళు అంటారు కదా ఇలా. సో అలా పైకి డ్రాగ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మీకు కళ్ళ కింద బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లఫీ ఐస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అది తగ్గుతుందనమాట. ఇట్లా డ్రాగ్ చేస్తే స్కిన్ ఇక్కడ టెన్షన్ వచ్చి మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీ డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఇలా రోజు చేయడం వల్ల ఏంటంటే మీ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అండ్ ఆల్సో దీంతో పాటు మీకు స్లీప్ ఇష్యూస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని కంపల్సరీ 8 అవర్స్ స్లీప్ పడుకోండి. అండ్ పడుకొని లేవగానే ఈ ఎక్సర్సైజెస్ చేయండి. దానివల్ల మీ ఐస్ చాలా బ్యూటిఫుల్గా గ్లోయింగ్గా చాలా ఇయర్స్ వరకు ఉంటాయి. థ్యాంక్ యూ. కార్డియాలజిస్ట్ తినే 5 ఫుడ్ మెటీరియల్స్ చెప్తాను. ఏంటంటే కార్డియాలజిస్టులు జనరల్గా 5 ఫుడ్స్ బాగా రికమెండ్ చేస్తారు. అది నేను చెప్తాను. సో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ గ్రీన్ లీవ్స్. ఎక్కువ అంటే మనకి తోటకూర, పాలకూర ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి బాగా ఎక్కువ తింటారు. ఎందుకంటే వీటిలో ఐరన్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఇవి బీపీని కూడా తగ్గిస్తాయంట. సో ఫస్ట్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. కార్డియాలజిస్ట్ ఇది బాగా సజెస్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి నట్స్. ఈ నట్స్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా వరకు హార్ట్కి చాలా మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, చాలా మంచిది. సో నట్స్ బాగా తీసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి వీళ్ళు ఫిష్ని అడ్వైస్ చేస్తారు. ఫిష్లో కూడా గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే మీరు చియా సీడ్స్ తీసుకోవచ్చు. ఓకే. దెన్ ఫోర్త్ వచ్చేసి బెర్రీస్ కానీ, బ్లూబెర్రీ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ. ఈ బెర్రీస్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా మంచిది హార్ట్కి. సో అందుకనే ఫోర్త్ ఫుడ్ బెర్రీస్ తీసుకోండి. అండ్ ఫిఫ్త్ ఫుడ్ వచ్చేసి ఓట్స్ కానీ ఆర్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఓకే, జొన్నలు, ఓట్స్, బాగా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మీ హార్ట్ చాలా ఇయర్స్ వరకు హెల్తీగా ఉంటుంది. అండ్ మీ అది వాల్వ్స్ కూడా బ్లాకేజ్ కాకుండా ఉంటాయి. సో ఈ 5 ఫుడ్ కార్డియాలజిస్ట్ మస్ట్ అని సజెస్ట్ చేస్తారు. సో ఇవి మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే వీకెండ్ రాగానే డయట్ చేసే వాళ్ళు కూడా చీట్ డే అని సాటర్డే సండే ఫుల్గా తినేస్తూ ఉంటారండి. అంటే వీకెండ్ రాగానే సరే వీక్ అంతా డయట్ చేసాం కదా, వీకెండ్ స్పెషల్ లాగా బిర్యానీలు, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, అన్ని రకాల ఫుడ్ వీకెండ్ రాగానే తినేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సడన్గా ఇన్ని క్యాలరీస్ వాళ్ళ బాడీకి ఇచ్చినందుకు సడన్గా ఏమవుతుందంటే వెయిట్ పెరిగిపోతారు. ఎందుకంటే వీక్ అంతా డయట్ చేసిన కష్టపడి వీకెండ్లో ఫుల్గా రెస్టారెంట్స్ వెళ్తారు. అండ్ అక్కడ నానా ఫ్యాటీ ఫుడ్ తింటారు, చాలా ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్ తింటారు. కాబట్టి మినిమం అంటే మీరు జస్ట్ 2000 క్యాలరీస్ తీసుకునే వాళ్ళు వీక్ అంతా, బట్ వీకెండ్లో 3000, 4000 క్యాలరీస్ తీసుకునే వరకు బాడీ సడన్గా ఏమైపోతుందంటే ఒకలాగా డల్గా అయిపోతుంది. వీకెండ్ రాగానే మీరు చూడండి, హెవీగా రెస్టారెంట్ ఫుడ్ తినగానే మీకు ఒకలాగా డల్నెస్ వచ్చేస్తుంది, ఒకలాంటి లేజినెస్ వచ్చేస్తుంది. అబ్బా ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీకెండ్ హెవీగా తిన్నందుకు బాడీ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా అసలు ఎందుకులే ఎక్సర్సైజ్, కొంచెం సేపు పడుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు అలా స్లో మోడ్లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఆ క్యాలరీస్ మీరు బర్న్ చేయరు అండ్ మీరు లేజినెస్ వల్ల ఇంకా వీకెండ్లో ఎక్కువ పడుకుంటారు. కాబట్టి అగైన్ మళ్ళీ మీకు వెయిట్ పెరిగిపోతారు. సో నేనేంటంటే ఈరోజు మీకు స్పెషల్గా వీకెండ్ యోగా చెప్తాను. అంటే వీకెండ్స్లో చేసే ఈజీ అండ్ ఆల్సో చాలా స్మూత్గా అండ్ వీకెండ్లో మీకు మంచి నచ్చినట్టుగా చేసే యోగా చెప్తాను. దీన్ని కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజెస్ అంటారనమాట. కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజెస్ అంటే ఇవి ఏంటంటే చాలా లైట్గా ఉంటాయి అండ్ వీకెండ్లో మీరు చేస్తున్నా కూడా మీకు ఎక్సర్సైజ్ మంచిగా స్మూత్గా చేసినట్టు అనిపిస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇంకా కష్టపడినట్టు అనిపించదు. అంటే వేరే ఎక్సర్సైజ్ బాగా కష్టంగా చేస్తారు కదా, సో ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా ఈజీగా స్మూత్గా చేసినట్టు అనిపిస్తుంది. మీకు ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది
అండ్ ఆల్సో ఇది చాలా ఎంజాయబుల్ ఉంటుంది అనమాట వీకెండ్లో చేయడానికి. సో ఇది ఒకసారి చేసి చూద్దాము. దీన్ని కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది వీకెండ్ స్పెషల్ ఎక్సర్సైజ్. సో మీకోసమే చెప్తున్నాను, ఇది చేసి చూడండి. ఈరోజు నేను ఒక 3 సెట్స్ చెప్తాను. ఇది వెయిట్ లాస్ సిరీస్ కిందనే వస్తుంది. సో వెయిట్ లాస్ కావాలి అంటే ఈ వీకెండ్ కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజ్ చేయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వీకెండ్ వర్కౌట్లో సో ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఇట్లా ఆర్మ్స్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఓపెన్, ఇన్హేల్, ఓపెన్ అండ్ క్లోజ్, ఇన్హేల్, ఓపెన్ అండ్ క్లోజ్. ఇలా అనమాట రిలాక్సింగ్గా చేయండి. దీనివల్ల ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది, క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అలానే మీకు చాలా రిలాక్సింగ్ ఉంటుంది వీకెండ్. ఈ ఎక్సర్సైజ్ ట్రై చేసి చూడండి. 1 2 ఇలా చూడండి. చేతులు కాళ్ళు నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను అండ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నాను జస్ట్ చూడండి. 3 4 5 6 మంచిగా ఎక్స్పాండ్ చేయండి. ఫుల్గా చెస్ట్ని స్ప్రెడ్ చేయండి అండ్ ఆల్సో మీ కాళ్ళని మంచిగా ఇలా రిలాక్సింగ్ ఒక డ్యాన్స్ లాగా రావాలన్నమాట ఈ మూమెంట్స్. ఈ కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజెస్ ఏంటంటే రిలాక్సింగ్గా డ్యాన్స్ వర్కౌట్ లాగా మెల్లగా ఇలా రావాలి. దీనివల్ల ఏంటంటే మీకు వీకెండ్లో ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించదు, బట్ మీరు ఫ్యాట్ కూడా పెంచుకోరు, ఓకే, తినే ఓవర్ ఫుడ్ వల్ల. సో ఇలా క్యాలరీస్ కూడా పెరగకుండా క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టు ఇలా చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సో సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తాను. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా చెయ్యి లిఫ్ట్ చేయడం అంట. 1 చూడండి ఎలా లిఫ్ట్ చేస్తున్నాను. 2 బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. 3 మంచిగా శ్వాస కూడా బాగా తీసుకోవాలి దీంట్లో. 4 5 6 7 చూడండి నేను ఎలా చేస్తున్నాను. మంచి నా చేతులు పైకి లేపుతున్నాను. 8 9 10 మంచి బ్రీదింగ్ తీసుకోవాలి. చూడండి కంప్లీట్గా రిలాక్స్డ్గా తీసుకోవాలి అండ్ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి బాడీని. చూడండి నేను ఎలా స్ట్రెచ్ చేస్తున్నాను. బాడీని స్ట్రెచ్ చేయాలి, మంచిగా స్ట్రెచ్ చేసుకుంటూ హ్యాండ్స్ని పైన చూడండి ఇలా మంచిగా 2 సైడ్స్ స్ట్రెచ్ చేసుకుంటూ రిలాక్సింగ్గా చేయాలి. ఇది చేస్తుంటే మీకు మంచి ఫీల్ ఉంటుంది వీకెండ్లో. ఎక్సర్సైజ్ స్మూత్గా చేసినట్టు అనిపిస్తుంది అండ్ ఆల్సో క్యాలరీస్ బర్న్ అవుతాయి. 5 6 7 8 9 10. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత ఈ సెకండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూషన్తో చేయాలి. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను చూడండి. జస్ట్ చూడండి ఇలా 2 హ్యాండ్స్ ఇలా పైకని చూడండి. 1 2 ఇలా సైడ్కి మీ లెగ్స్ని రేస్ చేయాలి. 3 4 5 6 7 8 9 10. మీరు ఈ ఎక్సర్సైజెస్ని మంచి ఒక రిలాక్సింగ్ మ్యూజిక్తో పెట్టి చేస్తే ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీకు ఇష్టమైన సాంగ్స్, పాత ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, వీకెండ్లో మంచి ఓల్డ్ సాంగ్స్ ప్లే చేసుకొని మీకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేసుకొని ఇది స్లోగా అలా ఎంజాయ్ చేసుకుంటూ చేయండి. సో అందుకనే ఇది వీకెండ్లో చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి. అండ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని 2 చేతులు ఇలా హెడ్ దగ్గర పెట్టుకొని జస్ట్ ఇలా జస్ట్ కాలు పైకెత్తాలి. 1 2 ఇలా 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15. సో ఇట్లా మీరు ఈ 4 సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేయండి. సో ఎవ్రీ వీకెండ్ మీరు ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో, బికాస్ వీకెండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని చూస్తారు. సో మీరు ఓవర్ ఈటింగ్ చేసి మీ క్యాలరీస్ ఎక్కువ మీరు తీసుకున్నప్పుడు ఈ లైట్ ఎక్సర్సైజెస్ చేయండి. మీకు ఏమవుతుందంటే ఎంత లేజీగా ఉన్నా ఈ ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. అండ్ ఇది చాలా సూదింగ్గా ఉంటుంది. మీరు మంచి మ్యూజిక్ పెట్టుకొని చేశారంటే చాలా సూదింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో వీకెండ్ మీ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఇది ట్రై చేసి చూడండి. కోల్డ్ ఫైర్ ఎక్సర్సైజెస్ ట్రై చేసి చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వెయిట్ లాస్లో ఇలాంటి మళ్ళీ ఇంకా ఎక్సర్సైజెస్ మీకు చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ చేసి నాకు కమెంట్లో చెప్పండి మీ ఫీలింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.